ఇప్పుడు సుకుమార్తో ఎలా మీకు ట్రావెల్ ఎలా కుదిరింది అసలు? సుకుమార్ గారు యాక్చువల్లీ ఒకటి ఏంటంటే, నేను సుకుమార్ గారి దగ్గర చదువుకున్నానండి. నేను కాకినాడలో ఉన్నప్పుడు, ఆదిత్య కాలేజీలో ఉన్నప్పుడు సుకుమార్ గారి దగ్గర చదువుకున్నాను. కానీ నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత సుకుమార్ సార్ని కలవాలండి. ఎందుకు కలవలేదంటే ఏంటంటే, ఇప్పుడు ఒక ఇంటర్మీడియట్ ఒక సంవత్సరం ఆయన దగ్గర నేను చదువుకున్నాను. ఎందుకంటే మాది లాస్ట్ బ్యాచ్. నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఆయన మాకు క్లాసులు చెప్పాడు. మేము ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లోకి వచ్చేసరికి ఆయన వెళ్ళిపోయారు. ఆయన సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిపోయారు. సో గుర్తుండదో అన్న ఒక ఫీల్ ఉంటుంది కదా. తర్వాత మేము కిట్టున్నాడు జాగ్రత్త ఫిల్మ్ చేసినప్పుడు ఆ సినిమాకి ఇప్పుడు మన టైగర్ నాగేశ్వరరావు డైరెక్టర్ వంశీ గారు డైరెక్టర్ అండి. అసలు నేను వంశీ గారు రాకముందు వేరే డైరెక్టర్ని అనుకున్నాం ఆ సినిమాకి, నాని బండ్రెడ్డి అని. తర్వాత తను ఒక ఫిల్మ్ కూడా తీశాడు, రాజమండ్రి రోజ్ మిల్క్ అని ఒక సినిమా కూడా తీశాడు. నాని డైరెక్టర్గా ఉన్నప్పుడు ఆయన ఏంటంటే, ఆయన సుకుమార్ గారికి బాగా పరిచయం. ఆయన కుమారి 21Fకి అసోసియేట్గా వర్క్ చేశారు. సుకుమార్ గారికి రిలేటివ్ కూడా. ఆయన ఒక్కసారి సుకుమార్ గారికి కథ చెప్తే ఆయన సైడ్ నుంచి ఏదైనా ఇన్పుట్ ఉంటుందేమో అంటే, అప్పుడు నేను తనకు చెప్పాను. నేను యాక్చువల్లీ సుకుమార్ గారి దగ్గర చదువుకున్నాను. ఆయన ఇంటర్మీడియట్ చెప్పినప్పుడు ఆయన క్యాలిక్యులస్ చెప్పేవారు. అంటే తను వెంటనే సరే నేను అడుగుతానని సుకుమార్ గారిని అడిగితే, ఏది ఫోటో పెట్టమను. ఓకే, నా ఫోటో పెట్టాడు సుకుమార్ గారికి. పెడితే వెంటనే చూడగానే గుర్తుపెట్టారు, ఫస్ట్ నుంచి కూర్చున్నాడు కదా వీడని అని. కిట్టు ఉన్నాడు జాగ్రత్త కథ చెప్పడానికి వెళ్ళాం. కథ చెప్పినప్పుడే సుకుమార్ గారికి చాలా బాగా నచ్చి తర్వాత ఒక వారం తర్వాత పిలిచి శ్రీగారు నాకు వర్క్ చెయ్యి అని చెప్పి ఒక అడ్వాన్స్ ఒక చెక్ ఇచ్చారు. సార్ వర్క్ ఏంటి సార్ అని. వర్క్ నీకు తర్వాత చెప్తాను, ఫస్ట్ చెక్ తీసుకో. ఫస్ట్ చెక్ అయినా సార్ ఎంత ఇచ్చారు? ఎంతకైనా ఏంటండి ఫిగర్ ఎంతది? అది సార్ 1 lakh చెక్. ఇప్పుడు కాదు కదా, అప్పట్లో 2016 1 lakh చెక్ ఇచ్చారు. అలా సుకుమార్ గారితో ట్రావెల్ స్టార్ట్ అయింది. రంగస్థలం మొదలైందా ఆ ట్రావెల్? నేను రంగస్థలం అప్పుడు వర్క్ చేశాను. ఫుల్ ఫ్లెడ్జ్గా నేను రంగస్థలంకి వర్క్ చేయలేదండి. ఎందుకంటే అప్పుడు నాకు MCA సినిమా జరుగుతాం. MCA నాకు అప్పటికి దిల్ రాజు గారితో కమిట్మెంట్ ఏంటంటే ఎవ్రీడే షూటింగ్ వస్తాను. సో అందుకని నేను MCA చేయడం వల్ల పూర్తి ఫుల్ ఫ్లెడ్జ్గా రంగస్థలం వర్క్ చేయలేకపోయాను. ఓకే, పుష్పకి ఫస్ట్ నుంచి వర్క్ చేశాను. సినిమా కాన్సెప్ట్ అనుకున్న దగ్గర నుంచి నేను పుష్పకి ట్రావెల్ చేశాను. అంటే ఎలా పుట్టింది కాన్సెప్ట్? ఆయన అనుకున్నారా, ఎవరు అనుకున్నారు? అసలు ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చింది? కాన్సెప్ట్ అయిందే అండి, పుష్ప కాన్సెప్ట్ అయిందే. ఆయన బేసిక్గా ఎర్రచందనం స్మగ్లింగ్ మీద చేద్దాం అనుకున్నారు. అనుకుని ఒక 20 రోజులు మీ ఈనాడు జర్నలిస్ట్ అండి ఆయన వీరాగారు వచ్చి ఒక 20 days అసలు మొత్తం ఏ కథ గురించి డిస్కషన్ ఏం లేదండి. జస్ట్ యూస్ టు సే రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్. అసలు స్మగ్లింగ్ ఎలా జరుగుతుంది, ఎక్కడి నుంచి దొంగలు తీసుకొస్తారు, ఎక్కడికి స్మగ్లింగ్ చేస్తారు, ఎలా స్మగ్లింగ్ చేస్తారు, ఈ మధ్యలో పోలీసుల ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంటుంది, మధ్యలో పొలిటీషియన్స్ ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంటుంది అని ఆయన మన కడప చిత్తూరు డిస్ట్రిక్ట్ జాయింట్ కరెస్పాండెంట్ చేసినట్టు. అవును, ఈనాడికి తెలుసు, నాకు ఫ్రెండే. తర్వాత మన ఈనాడు సినిమా సెక్షన్ కూడా చేశారు, ఇన్ఛార్జ్గా పనిచేశారు. పరిచయం ఉంటుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా సోకిన్ అయిన తర్వాత సుకుమార్ గారు క్యారెక్టరైజేషన్ డిజైన్ చేశారండి. ఫస్ట్ హీరో క్యారెక్టర్ ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు చూస్తున్న ఈగో యాటిట్యూడ్ ఉన్న క్యారెక్టర్. మీరు డైలాగ్స్ అయినా లేకపోతే రచన విషయంలో కూడా ఇన్వాల్వ్ అయ్యారా? అన్నీ డిస్కస్ చేస్తాం. బట్ బేసికల్లీ నాకు ఐఎమ్ క్రెడిటెడ్ ఫర్ డైలాగ్స్. బట్ ఎవరైనా, నేనని కాదండి, ఏ రైటర్ అయినా, ఎందుకంటే 3 వేరు విభాగాలు కాదు కదండి, మ్యూచువల్గా ఎక్స్క్లూజివ్ కాదు కదా. కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ 3 ఒకదాంతో ఒకటి కంప్లీట్గా ముడిపడిన విషయాలే. సో కథ గురించి వర్క్ చేసేవాళ్ళు ఖచ్చితంగా కథ అనుకున్నప్పుడు కథతో పాటు కొన్ని డైలాగులు వచ్చేస్తాయండి. సో అలాగే కథ మాట్లాడేటప్పుడే స్క్రీన్ ప్లే కూడా వచ్చేస్తుంది. సో అన్నీ ఇప్పుడు జనరల్గా వాట్ ఎవర్, ఇప్పుడు నాకు నేను కథ రాసిన ఆ కథలో ఎంతో కొంత డైరెక్టర్ కాంట్రిబ్యూషన్, డైరెక్టర్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఉంటుంది కదా.